హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి మ్యాంగో పికిల్ని చూపించబోతున్నానండి. దీన్ని మ్యాంగో మురబ్బా అని కూడా అంటారు. పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుందండి. మనకు జ్వరం వచ్చి నోటికి ఏమీ రుచించినప్పుడు ఇది ఒక స్పూన్ తీసుకొని నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి చపాతీ పైన జామ్ బదులు ఈ పికిల్ని వేసి రోల్ చేసిస్తే పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తింటారు. దాని కొరకు నేను 3 మామిడికాయలను తీసుకున్నానండి. చూపించడానికి 3 మామిడికాయలు తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మామిడికాయలను బాగా కడిగి పీలప్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్రేడర్ని తీసుకొని హోల్స్ పెద్దగా ఉన్న సైడ్ నుండి గ్రేడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 మామిడికాయలను గ్రేడ్ చేసుకున్నాక ఇంత వచ్చిందండి. తర్వాత నేను మామిడికాయల కొలతలతో చూపించట్లేదండి, కప్పుల కొలతలతో చూపిస్తున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నాకు 3 కప్పుల వరకు వచ్చిందండి. 3 కప్పులకు నేను ఇక్కడ ఇలా కప్పులతో చూపిస్తే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు 3 కప్పుల వరకు మామిడికాయ తురుము వచ్చింది. ఇక్కడ నేను 2.5 కప్పుల షుగర్ వేసుకున్నానండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టి బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేటప్పుడు మనకు ఇలా జ్యూసీగా ఉంటుంది. ఇలా మనము స్టవ్ దగ్గరే ఉండి బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది. మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. బట్ నాకు బెల్లం అనేది అవైలబుల్లో లేదు కాబట్టి నేను మొత్తం షుగర్తో చేస్తున్నాను. ఇలా ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలపాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనం దగ్గర ఉండే చేయాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చక్కెర మొత్తం కరుగుతున్న సమయంలో మంటను స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టి మధ్యలో లో ఫ్లేమ్లో పెట్టి చక్కెరను కరిగించుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క తీసుకున్నానండి. మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. తర్వాత నేను 3 రకాల డ్రై ఫ్రూట్స్ వాడానండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మనకు కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం తీగ పాకంలో రావాలండి. అలా వచ్చిందంటే ఎన్ని రోజుల వరకైనా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి ఇది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దీన్ని వేరొక జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి. సో ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడిని మొత్తం ఏదైనా ఒక గాజు బాటిల్లో కానీ ఏదైనా గాజు జార్లోకి కానీ స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదండి. ఇలా గాజు జార్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకు పచ్చడి అనేది 1 సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది. షుగర్ కరిగే కొద్దీ దీని స్ట్రక్చర్ క్రీమీగా, సిల్కీగా కనిపిస్తుందండి. తర్వాత ఈ స్వీట్ పికిల్ని నేను చూపించిన కొలతలతో కనుక చేసుకుంటే సంవత్సరం పైనే ఫ్రెష్గా ఉంటుందండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని 1 సంవత్సరం పాటు మనకి ఎప్పుడు మ్యాంగో తినాలనిపించినా 1 స్పూన్ తింటే కనుక మనకు మ్యాంగో తిన్న ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 1 సంవత్సరం పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు మనం దీన్ని చపాతీ పైన కానీ బ్రెడ్ పైన కానీ మనము దీన్ని జామ్లా పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు స్కూల్స్కి చాలా మటుకు దీన్ని జామ్లాగా తీసుకొని వెళ్తారు. బ్రేక్కి దీన్ని నేను పెట్టిస్తానండి, చపాతీకి రోల్ చేసి. చాలా అంటే చాలా బాగుంటుంది. జామ్ బదులు మనము ఇది వాడుకోవచ్చు. ఇలా చపాతీ పైన మొత్తం స్ప్రెడ్ చేసి పిల్లలకు రోల్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా రెడీ చేసి పిల్లలకు బ్రేక్లో చపాతీకి కానీ బ్రెడ్కి కానీ ఇలా స్ప్రెడ్ చేసి పెట్టి బ్రేక్కి పెట్టవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.